చేయాలి అని చెప్పేసి చెప్దామని వచ్చాను. సో జనరల్గా మనం ఒక్కొక్కసారి ఫేస్ చేస్తూ ఉంటాం. ముందుగా టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే మనం ఎక్కాల్సిన ప్లేస్ కన్నా తర్వాత ప్లేస్లో మనం ఎక్కాల్సి రావడం కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం బోర్డింగ్ పాయింట్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆ బోర్డింగ్ పాయింట్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఫస్ట్ స్టేషన్ మాస్టర్కి రిక్వెస్ట్ పంపించాలి. సో ఆ రిక్వెస్ట్ పంపించడానికి లెటర్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా. సో ఫస్ట్ రైట్ సైడ్ కార్నర్లో డేట్ అండి. మీరు ఆ రోజు ఏం డేట్ అయితే మీరు లెటర్ రాస్తున్నారో ఆ డేట్ అయితే ఇచ్చేసేయండి. డేట్, మంత్ అండ్ ఇయర్. ఓకేనా. సో నెక్స్ట్ ప్లేస్, మీరు ఏ ప్లేస్ నుంచి అయితే లెటర్ రాస్తున్నారో ఆ ప్లేస్ ఇవ్వండి ఇక్కడ. ఓకేనా. సో గ్యాప్ ఉంచేసాను అక్కడ, మీరు ఆ ప్లేస్ ఇచ్చేసుకోండి. సపోజ్ మీరున్న ప్లేస్ విజయనగరం అనుకోండి, విజయనగరం. ఓకేనా. సో విజయనగరం. సో ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అంటే ఎవరండి, మనం కదా. సో మనం ఎక్కడి నుంచి లెటర్ రాస్తున్నాం, ఎవరు రాస్తున్నాం అని చెప్పేసి ఆల్రెడీ ఎక్కడ అనేది ప్లేస్ ఇక్కడ ఇచ్చేసాం, విజయనగరం అని చెప్పేసి. సో ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ అంటే మంది ఇవ్వాలి. సో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదనమాట. ప్యాసింజర్ అయితే ఓన్లీ ఒక్కరే అయితే ప్యాసింజర్ అని ఇవ్వండి, ఇద్దరైతే ప్యాసింజర్స్ అని ఇవ్వండి. సో ఆ ప్యాసింజర్స్ ఒకరైతే ఒక నేమ్, ఇద్దరైతే 2 నేమ్లు. అలాగే 2 ఆర్ మోర్ దెన్ 2 అయితే ఇంకా నేమ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో విత్ పిఎన్ఆర్, మీరు ఏ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నారో ఆ ట్రైన్ టికెట్ యొక్క పిఎన్ఆర్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. నేను మార్జిన్ గీసేస్తాను, మీకు అండర్లైన్ చేస్తాను. సో అక్కడ మీరు ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ఫుల్ స్టాప్. సో ఇక్కడ వచ్చేసి టు అడ్రస్, టు ఎవరికి రాస్తున్నాం, టు ది స్టేషన్ మాస్టర్. టు ది స్టేషన్ మాస్టర్ ఎక్కడి నుంచి, విజయనగరం నుంచి కదా రాస్తున్నాం. మనం విజయనగరం నుంచే వెళ్తే విజయనగరం. ఓకేనా. సో విజయనగరం జంక్షన్, విజయనగరం స్టేషన్ అనమాట. సో సబ్జెక్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, మెయిన్ మనం ఇక్కడ దేనికోసం రాస్తున్నామో అది రాయాలి. బోర్డింగ్ పాయింట్ చేంజ్ ఫ్రమ్ విజయనగరం. సో మనం విజయనగరంలో ఎక్కాలి. విజయనగరం జంక్షన్ టు ఎక్కడైతే ఎక్కాలి అనుకుంటున్నామో ఆ స్టేషన్ బోర్డింగ్ పాయింట్ ఇవ్వాలండి. సో మనం ఎక్కాలనుకుంటుంది ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీరు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఎక్కాలి అనుకుంటున్నారు, సపోజ్ రాయగడలో అనుకోండి, రాయగడ, ఇది టు రాయగడ జంక్షన్. ఓకేనా. సో నెక్స్ట్ రెస్పెక్టెడ్ సార్, కామ పెట్టండి. ఓన్లీ సింగిల్ ప్యాసింజర్ అయితే ఐ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ 2 మెన్షన్ చేసాం కదా, ఇద్దరు ప్యాసింజర్స్ కదా. సో వి అంటే మేము అని అర్థం. ఓకేనా. వి ఎంతమంది అయితే అంతమంది నేమ్స్. సపోజ్ ఒక నేమ్ ఇద్దాం, సపోజ్ బుజ్జి అండ్ ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి, ఇంకొక నేమ్. అంటే మీరు ఏ నేమ్స్ అయితే వెళ్తున్నారో వాళ్ళ నేమ్స్ ఇవ్వండి. సో నేనైతే ఇంకో నేమ్ లక్కీ అని ఇస్తున్నాను. ఓకేనా. వీళ్ళిద్దరూ ట్రావెల్ చేస్తున్నారు అనమాట, వీళ్ళిద్దరికి మార్చాలి. ఇన్ రాయగడ జంక్షన్ we could not board the train at విజయనగరం జంక్షన్లో మనం ట్రైన్ని ఎక్కలేకపోతున్నాం. ఓకేనా. ఎప్పుడు ఆన్ ఏ డేట్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేశారో ఆ డేట్నే మళ్ళీ ఇక్కడ ఇవ్వండి.
ఓకేనా. సారీ, ఇక్కడ ఏ డేట్ అయితే మెన్షన్ చేశారో ఆ డేట్ మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. సో ఇద్దరైతే వి అని ఇవ్వాలని చెప్పాను కదా. సో వి రిక్వెస్ట్ యూ టు change the boarding point from Vijayanagaram junction to Rayagada. రాయగడకి మార్చాలి. ఓకేనా. రాయగడ విత్ మై పిఎన్ఆర్ నెంబర్ అండి. మీ పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది కదా ట్రైన్ టికెట్ పైన, ఆ ట్రైన్ టికెట్ ఆ నెంబర్ ఇవ్వండి. ఫర్ ద ట్రైన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైన్ నెంబర్ ఇవ్వండి. ట్రైన్ నెంబర్ ఆన్ జర్నీ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఇవ్వండి. సో ఇచ్చేసి ఫుల్ స్టాప్ పెట్టేసి మీరు ఏదైతే ట్రైన్ టికెట్, ఈ టికెట్ అయితే ఈ టికెట్, లేదా మనం కౌంటర్కి వెళ్ళి తీసుకున్న టికెట్ అయితే కౌంటర్ టికెట్, దాని యొక్క ప్రింట్అవుట్ మనం అటాచ్ చేయాలండి అన్నమాట. సో ఐ యామ్ ఆల్సో అటాచింగ్ ది ప్రింట్అవుట్ ఆఫ్ e-ticket along with this letter. Full stop. Thanking you. కామ పెట్టేసి యువర్స్ సిన్సియర్లీ అయితే సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ అయితే ఫెయిత్ఫుల్లీ మీరు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పర్సన్స్ నేమ్స్ ఇక్కడ రాసేసి. ఓకేనా. ఇదండి బోర్డింగ్ పాయింట్ చేంజ్ కోసం రిక్వెస్ట్ లెటర్ ఎలా రాయాలి అనేది. సో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేయండి. సో ప్యాసింజర్స్ నేమ్స్ అనేవి మనం బుక్ చేసుకున్న